రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపటి రోజున మహానేత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా మా పార్టీ మా అధ్యక్షుడు ఆలోచన మేరకు గడప గడపకి వైఎస్ఆర్ అనే నినాదంతో రాష్ట్రమంతటా కూడా అందరు పార్టీ కార్యకర్త దగ్గర నుంచి శాసనసభ్యుడు పార్లమెంట్ సభ్యుడి వరకు కూడా అందరూ గ్రామాలకు పోయి ఏదైతే మరి సంక్షేమానికి మారుపేరైన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆయన పరిపాలనలో ఏ విధంగా పరిపాలన జరిగిందో, ఎంత సంక్షేమాలు జరిగాయో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ మారుమూల ప్రాంతం పోయినా, ఏ పేదవాడి తల గుండె చప్పుడు చూసుకున్నా ఆ మహానాయకుడిని తెలియనివారంటూ తలుచిన వారంటూ ఎవరు లేరు. ఆ నేత మరి జన్మదినం సందర్భంగా పార్టీ ఆ సంక్షేమాన్ని మళ్ళీ ప్రజలందరికీ కూడా ఏ రకంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది అనేదాన్ని తెలుసుకోవడానికి, ప్రజల్ని తెలియచెప్పడానికి ముఖ్యంగా 100 ప్రశ్నలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో తెలుగుదేశం పార్టీ ఆ ప్రశ్నల్ని ఇదేదో కొత్తగా ఆ పార్టీ మీద విమర్శలకో లేకపోతే ఆ పార్టీ మీద రాజకీయ ఆలోచనతో చేస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, తప్పు. ఏదైతే 2014 సంవత్సరంలో ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల ప్రణాళికలో ఏ అంశాలనైతే అధికారంలో తెలుగుదేశం పార్టీ పెట్టిందో, అధికారం ఎన్నికలైన తర్వాత 5 సంతకాలు ఈ అంశాలనైతే 5 సంతకాలు పెట్టి ప్రజలకు వచ్చి ఇది నెరవేరుస్తామని చెప్పిందో ఆ అంశాలనే ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం. రైతులకు రుణమాఫీ చెప్పారు. ఆయా గ్రామాల్లో ఉన్న రైతులు ఇవాళ ఏ విధంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారా, బాధలు పడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా అనేదాన్నే అందులో అంశం. మరి మహిళలకు వచ్చి డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. ఈరోజు వరకు ₹1 మాఫీ అయిందా లేదా, ఎంత మాఫీ అయింది, నిజంగా అయిందా లేదా అనేదాన్నే మేము అడుగుతున్న, ప్రజలకు వచ్చి దగ్గరికి తేలుతున్న విషయం. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. మరి బాబు వచ్చారు, మరి జాబ్ వచ్చిందా లేదా, నిరుద్యోగ వృత్తి వచ్చిందా లేదా అనేదే ఆ ప్రశ్న. మరి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు అందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు పంచభూతాలని పంచుకుంటున్న వైనం. ఆ గ్రామంలో ఉన్న ఇసుక క్వారీలు కానీ మట్టి తవ్వకాల్లో కానీ ఏ రకంగా జరిగింది ఈ కార్యక్రమాలని మరి చెప్పడానికే, ఆ ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం. మరి దాంతోపాటు ఆ రోజు ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఈ రాష్ట్రంలో మరి పూరి గుడిసెలేని రాష్ట్రంగా మరి తయారవ్వాలని, గుడిసెలైతే రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలని ఆలోచనతో ఆ రోజు కార్యక్రమాన్ని నిర్వర్తించి వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మనం గుర్తించుకుంటూ 2 సంవత్సరాలు అయింది. ఏ గ్రామంలో ఒక్క ఇల్లైనా సరే కనీసం కొత్త ఇంటిని ఈ ప్రభుత్వం శాంక్షన్ చేస్తూ కట్టి ఇచ్చిందా 2 సంవత్సరాలని ఆ గ్రామ ప్రజలే తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి రేపటి రోజున అన్ని నియోజకవర్గాల్లోనూ జిల్లాల్లోనూ ఆ మహానేత జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుని తదుపరి ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి 5 నెలలు మరి మరి ఎక్కడా కూడా అరమరికలు లేకుండా అందరూ కలిసికట్టుగా ప్రతి గ్రామానికి పోయి ఆ గ్రామంలో పరిస్థితుల్ని, స్థితిగతుల్ని అన్నీ తెలుసుకొని ఆ ప్రజలను వచ్చి వాదారుస్తూ ఆ ప్రజలకు వచ్చి ధైర్యం చెప్తూ జరుగుతున్న కార్యక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికే మరి గడపకి వైఎస్ఆర్ అనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాం. శ్రేణులందరూ కూడా ఇందులో పాల్గొనాలని మరి ఇంకొకసారి పిలుపునిస్తున్నాం. అదే చెప్తున్నాను, మాకు పోటీగా చేయడానికి మేమేమి టీడీపీకి వచ్చి క్వశ్చన్ పేపర్ కాదు, ఇది టీడీపీని ప్రశ్నించట్లే. మేమే ఈ క్వశ్చన్ పేపర్, మీ ఇస్తున్న క్వశ్చన్ పేపర్ ప్రజల్ని తెలుసుకోమని అడుగుతున్నాం. ఆ పేపర్ని మాకు ఇమ్మని అడగట్లే. ప్రజలారా, మీకు వచ్చి ఇల్లు కట్టిస్తానన్నారు, అందరికీను ఇల్లు ఇచ్చారా లేదా, 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు, తర్వాత 4 లక్షలు అన్నారు. ఆ ఇల్లు కనీసం ₹1,00,000 ఇల్లైనా మీకు మీ ఊర్లో ఒక్క ఇల్లైనా కట్టారా లేదా, రుణమాఫీ చేస్తున్నారు పూర్తిగా, తర్వాత వచ్చి 1,50,000 అన్నారు, తర్వాత 50,000 అన్నారు. అసలు అయ్యిందా లేదా మీ ఊర్లో? డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నారు, అయ్యిందా లేదా మీ ఊర్లో?
బాబు వస్తే జాబ్ ఇస్తానంటే జాబ్ ఇచ్చారా లేదా? ఇసుక క్వారీల్లో ఎంత ఎంత దోపిడీ జరిగింది మీ ఊరిలో? మీ నాయకుడు కనీసం మీ ఎమ్మెల్యే 2 సంవత్సరాలు అయింది, ఒక్కసారి మీ దగ్గర వచ్చి పలకరించాడా లేదా? ఈ విషయాలు మేము అడుగుతున్నాం. టీడీపీని ఇమ్మనమండి, క్వశ్చన్ ప్రజలు చెప్తారు. వెళ్ళమండి ప్రజల దగ్గరికి టీడీపీని. చొక్కా పుచ్చుకొని ఆ ప్రజలు వచ్చి అడిగే పరిస్థితి ఇవాళ గ్రామాల్లో ఉంది. ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తే వెళ్ళగలరు? వెళ్ళమనండి, దానికేం తప్పు లేదు. ఆ 100% సమాధానం ప్రజలే చెప్తారు. టీడీపీ కార్యకర్త అక్కడ కాంగ్రెస్ కార్యకర్తల్లో అందరికీ ప్రజలే వాళ్ళ కార్యకర్తలు ఉండరు. ప్రతి ఇంటికి పోయి ప్రతి ఇంటికి కూడా కాగితం ఇచ్చి టీడీపీ ఒక సానుభూతులు ఉంటే వాళ్ళ ఇంట్లో కూడా ఈ పేపర్ ఇస్తే వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళు చూసుకుంటారు. మేము ఇచ్చిన దాంట్లో నిజాలు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా, అవన్నీ జరిగాయా, జరగలేదనేది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటారు. మేము అడుగుతుంది ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టాము. ప్రజలు మమేకం అవడానికి ఈ కార్యక్రమం పెట్టాము. మేము వెళ్ళబట్టే ఇవాళ 2 సంవత్సరాలు ఈ కార్యక్రమం పెట్టబట్టే మళ్ళీ వాళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. లేకపోతే ప్రజలంటే చాలా చులకన అయిపోయింది ఇవాళ సమాజానికి. గత 15 రోజులుగా చూస్తున్నాం. ఎక్కడ చూసినా అత్సార వ్యాధి, జనం చచ్చిపోతున్నారు. ఎక్కడ మందులు లేవు, వైద్యాలు లేవు, డాక్టర్లు లేరు. ఎక్కడ కూడా పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఎక్కడ మీ టీవీల్లోనూ చూస్తున్నాం. ఒక్కొక్క గ్రామాల్లోనే ఎక్కడైనా సరే. ఇంతకుముందు ఆ రకంగా ఉండేదండి పరిపాలన. కానీ ఇవాళ అలాంటి అధ్వాన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి రాష్ట్రంలో. ఎవరండి రానిపోవడానికి? ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యం. తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళమని రేపు ఊర్లంట ఎవరు రాణిస్తారు, ఎవరు రానిదో గ్రామాల్లో తెలుస్తుంది. దేనికి రానిరు? మేమే వీళ్ళు చేస్తున్న పనులు వచ్చి గ్రామాల్లో వచ్చి ఇల్లు ఇవ్వక, డోక్రాలను మాఫీ చేయక, ఉద్యోగం ఇవ్వక, సంక్షేమం ఇవ్వక, రోడ్డు ఇవ్వక, నీళ్ళు ఇవ్వక, పాలు ఇవ్వక, తిరిగి పైపొచ్చి మమ్మల్ని రానివరా? ఎవరు ఏం చెప్తున్నాడు ముద్దుకృష్ణనాయుడు? ఆయన తెలుసో తెలియదు, ఏం మాట్లాడు ఆయన వెళ్ళమనండి, గ్రామాల్లో తెలుస్తుంది. గవర్నర్ గారు ఆయన ఎందుకు కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు? గవర్నర్ గారు ఆయన ఉద్యోగం ఏంటో, బాధ్యత లేటో మరి ఆయనకే తెలియదు. మాకైతే మేము రాజ్యాంగం చూసినాం. మాకు తెలిసిన పరిస్థితులు వేరు, ఇవాళ జరుగుతున్న పరిస్థితులు వేరు. ఆయన వెళ్ళి ఆయనే చూసుకొని చెప్పాలి. గవర్నర్ గారు ఉద్యోగం కాదని 10 సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో సెక్రటరియట్ని అక్కడ తరలించారు. మరి ఇవాళ జరుగుతున్న గొడవల్లో వచ్చి పరిస్థితుల్లో వచ్చి ఇవాళ దాంట్లో గవర్నర్ బాధ్యత వహించి చేయవలసిన బాధ్యత లేదండి. ఇక్కడ కూర్చొని గవర్నర్ అది హైదరాబాద్లో కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడవలసిన బాధ్యత లేదండి. ఆయన బాధ్యత ఆయన ఏదో చేస్తున్నాడు, చేయనియండి. ఆయన ఎవరు చెప్పారండి? ఏమో మీ పేపర్లో రాశారట. మరి మా ఆఫీస్ నుంచి మాకే ప్రకటన లేదు. మీ పేపర్లో మీరే రాసేస్తారు, మీరే డిసైడ్ చేస్తారు. మీరే రాసేస్తారు, మీరే చేస్తారు. ప్రతి దానికి కూడా ప్రతి విషయానికి కూడా పార్టీ ఒక నిర్ణయం ఉంటుంది. అధ్యక్షులు ఆలోచన చేస్తారు, దాంతో పార్టీ కార్యవర్గం ఆలోచన చేస్తుంది, నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు మీకు చెప్తాం.